నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 400 లొకేషన్స్ లో అందుబాటులోకి రానున్న 4G సేవలు. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం వెల్లడి. క్రీడలతో యువతకు శారీరక మానసిక ఉల్లాసం. రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టీకే. సమాజ సేవలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుళ్ల రామకృష్ణ. ధర్మంచర కమ్యూనిటీ హాల్ను సందర్శించిన కేవీపీ. స్వాగతం పలికి సత్కరించిన మాజీ ఎంపీ ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదని, రాష్ట్ర విభజన జరిగి నేటితో 10 సంవత్సరాలు పూర్తవుతోందని, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాలన సాగించినప్పటికీ విభజన చట్టంపై నోరు మెదిపిన పాపాన పోలేదని, అందువల్ల ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంతేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర బుక్ బ్యాంక్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, కనీసం అమలు చేయమని అడిగే ప్రయత్నం కూడా ఆ రెండు పార్టీలు చేయలేకపోయాయని విమర్శించారు. శతాబ్ది ఘోషగా ఆంధ్ర మిగిలిపోతే తెలంగాణలో మాత్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. 35,685 కోట్ల రెవెన్యూ లోటు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5,617 కోట్లు మాత్రమేనన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పటి వరకు 48% మాత్రమే పూర్తయిందని, అసలు ఎందుకు పనులు జరగడం లేదో, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోవడానికి డిజైన్ లోపమా, కారకులెవరన్నది కూడా విచారణ చేసి తేల్చడానికి ప్రయత్నించడం లేదన్నారు. పోలవరానికి ఇంకా 521 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బకాయి ఉందని చెబుతున్నారన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 1,550 కోట్లతోనే సరిపెట్టారన్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి షెడ్యూల్ 9, 10లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విలువ 1,42,641 కోట్లు అయితే జనాభా ప్రకారం ఏపీకి 58% కేటాయించాల్సి ఉందని, అది కూడా చేయలేకపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని బాగోలేదని ఇక్కడికి వచ్చి ఎవరు పరిశ్రమలు పెట్టే సాహసం చేయరన్నారు. చంద్రబాబు, జగన్లకు వ్యాపారాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర విభజనపై తాను ఫిబ్రవరిలో అఫిడవిట్ ఫైల్ చేశాను. జగన్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో దానిపై అఫిడవిట్ వేశారని తెలిపారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన ఎప్పుడు జరగాలి, ఏం జరగాలి అనేది కూడా వారు చేసిన అఫిడవిట్లో క్లియర్గా అడిగారన్నారు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనే చెప్తున్నారు తప్ప, ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరదస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం అని ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అసలు అవుతుందా అవదా, అయితే ఎప్పటికవుతుంది, ఏ పద్ధతిలో అవుతుంది, ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అవుతుందా, మనకి ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష, ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది, సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం, అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం, నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టు, ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు, అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి అని. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడవిట్ వేశారో, ఇక రేపటి నుంచి దిగుతారా, పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు,
ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తారనుకున్నాం, కానీ ఏమీ రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను రావటం అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లేడర్లు, వాళ్ళకి చెప్పడం ఏమో బాబు నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరన్నా సీనియర్ని హైర్ చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడేవిట్లో ఉన్నాయి, అన్నీ ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్. ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశామని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు, ఓకే. కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి, గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు, అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు, రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని ఒక కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటివాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయిందేదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. అర్బన్ ప్రాంతాలలో ఫేజ్ 2లో భాగంగా 400 లొకేషన్స్లో 4G సేవలు అందుబాటులోకి రానున్నాయని BSNL ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20,000 టవర్స్ వేసే క్రమంలో ఏపీ సర్కిల్లో రిమోట్ ప్రాంతాల్లో 1350 టవర్స్ ప్లాన్ చేసి అంత్యోదయ మిషన్లో 1000 టవర్స్ వేసినట్లు తెలిపారు. గోకవరం బస్టాండ్ వద్దనున్న నన్నయ్య సంచార్ భవన్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17,000 గ్రామాలకు గాను అసలు నెట్వర్క్ లేని 3,800 గ్రామాల్లో నెట్వర్క్ సేవలను అందించడానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. BSNL 4G టెక్నాలజీ సేవలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి అంత్యోదయ పథకంలో భాగంగా 400 టవర్స్ ఏజెన్సీ ప్రాంతములలో మరికొద్ది రోజులలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అన్ని కాపర్ ఆధారిత సర్వీసెస్ను ఫైబర్ టెక్నాలజీలోకి మార్చడానికి టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్స్ని ఎన్రోల్ చేసుకుని వారి ద్వారా అతి త్వరలో మార్చనున్నట్లు చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించడానికి మ్యాన్ అలాగే OTS ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆదాయం 2023-2024 ఆర్థిక సంవత్సరం 850 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 150 కోట్ల రూపాయలు అధికమన్నారు. 4G సేవలతో BSNL మరింత సౌకర్యంగా సేవలు అందించడానికి కసరత్తు చేస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని కోరారు. జనరల్ మేనేజర్ ఏ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి రాజు, DGMలు రాజశేఖర్ బాబు, నాగరాజు, సత్యనారాయణ, AGMలు పమ్మిడి శ్రీనివాస్, శారదాదేవి, BSNL PRO శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు శేషాచలం, నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్ ఏపీ స్టేట్ హెడ్ BSNLకి. నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1000 శాచ్యురేషన్ టవర్స్ కంప్లీషన్ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. 1000 టవర్స్ శాచ్యురేషన్ టవర్స్ ఎరెక్ట్ చేయడం జరిగింది. మన అంత్యోదయ మిషన్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన అంత్యోదయ మిషన్లో BSNLకి 4G శాచ్యురేషన్స్లో BTSని 4Gలో రోల్అవుట్ చేయడానికి అవకాశం దొరికింది. ఈ సందర్భంగా 20,000 టవర్స్ ఆల్ ఓవర్ ఇండియా కాగా మన BSNLలో 3,800 విలేజెస్ కవర్ చేయడానికి మనకి 1,350 టవర్స్ వరకు మనకి అప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఈ టవర్స్లో మనకి 1000 టవర్స్ని మనము ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాము. వీటిలో 50 టవర్స్ ఆల్రెడీ మనం వాటిని రేడియేట్ చేయడం జరిగింది. మిగతా వాటిలో కూడా ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు. ఈ నెలలో 200, ఈ Q2 ఎండింగ్లో మొత్తం 1000 టవర్లు కూడా మేము వీటిని రేడియేట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాము. దానికి సంబంధించిన వర్క్స్ పూర్తిగా జరుగుతున్నాయి. ఇంతే మనకు రాజమండ్రిలోనే ఇవి 400 టవర్స్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయి. వీటిలో మోస్ట్లీ టవర్స్ ఆల్రెడీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వీటన్నిటిలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వీటికి కనెక్టివిటీ ఇచ్చి వీటిని కూడా ఆన్ ఎయిర్ చేయడానికి మన ప్లాన్స్ ముందరకెళ్తున్నాయి. నమస్కారం. ఈరోజు చాలా శుభ సందర్భం. మన ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ హెడ్ అయినటువంటి శేషాచలం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ సమావేశంలో వారు మన 4G సర్వీసెస్ లాంచింగ్ గురించి విపులంగా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మేము సర్వీసెస్ మొదలుపెట్టాం కాబట్టి
అందరూ కూడా వినియోగదారులు అందరూ కూడా వారి యొక్క మొబైల్స్ని అప్గ్రేడ్ చేసుకుని 3G సిమ్స్ని అప్గ్రేడ్ చేసుకుని 4G సేవలు పొందాలని కోరుకుంటున్నాము. ఎంతో మన ఇండియన్ మేక్ ఎక్విప్మెంట్తో మనము ఈ 4G సర్వీస్ స్టార్ట్ చేసాము. అది చాలా గర్వకారణం అందరికీ, మన ఇండియన్స్ అందరికీ. కాబట్టి ఈ 4G ఎక్విప్మెంట్ చాలా స్పీడ్ కూడా, ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవడానికి అంతే ఎక్కువ కస్టమర్స్ని కవర్ చేస్తాము. అంతే అంత్యోదయ సీజన్గా చెప్పిన విధంగా అంత్యోదయ మిషన్ ప్రకారం చివరి కస్టమర్ వరకు మనం ఈ సర్వీసెస్ అందిస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాటిని సరిచేసి తప్పకుండా వినియోగదారులు ఈ బిఎస్ఎన్ సర్వీసెస్ని 4G సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 క్రికెట్ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా 40 రోజుల పాటు లీగ్ మ్యాచ్లు నిర్వహించగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాజా వారియర్స్, బాంబే సూపర్ కింగ్స్ 2 జట్లు హోరాహోరీగా తలపడగా రాజా వారియర్స్ విజయం సాధించింది. బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, బూసి వజ్రనాథ్, నామన వాసు, వికే బిర్యానీ నాగార్జున, ఎండి రషీద్, సెలెక్టర్ వజీర్లు విజేతగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మొమెంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు. రన్నర్గా నిలిచిన బాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మొమెంటోలు ఇచ్చి సత్కరించారు. డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మనుషులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, అనారోగ్యాన్ని దరిచేరనీయదన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ ప్రతిరోజు ఆడుతూ ఉండాలన్నారు. వాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు రఫీ, ఉమా, కోట, ప్రోత్సహిస్తున్న ఎండి వజీర్, పురుషోత్తం, నాగార్జున, ఎంఏ రషీద్లను అభినందించి మాట్లాడుతూ క్రీడలు క్రీడా స్ఫూర్తితో పాటు మంచి వాతావరణం కూడా కలిగిస్తాయన్నారు. బూసి వజ్రనాథ్ మాట్లాడుతూ ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించడం, నెగ్గిన జట్లకు బహుమతి ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పొట్టి సురేష్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఆర్గనైజింగ్ కమిటీ ఇటీవల సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుండి పొందిన టీకే విశ్వేశ్వర్రెడ్డిని సన్మానించడం జరిగింది. ఇక్కడ మన స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసి ఎవరైతే బాగా ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని అవసరమైతే పైకి కోచింగ్ కూడా ఉచితంగా పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ డిఓ, డిప్యూటీ డిఓ మన పక్కన ఉన్నాడు ఆయన స్కూల్స్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ నుంచి అసలు కోఆపరేషన్ ఉండదు. వాళ్ళు డ్యూటీ చేసుకోవడం అదే తప్ప మన పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉండదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ డ్యూటీల వరకు వాళ్ళు చేయడం తప్ప. మరి రాజమండ్రిలో మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈవేళ ఆడుకోవడానికి సరైన అవకాశాలు లేక ఒకవేళ ఆడాలంటే ఏ గేమ్ ఎక్కడ ఆడాలి, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలి, మన అబ్బాయిని పంపించాలి, ఎక్కడ పంపించాలి ఎవడో తెలియదు. అలాగే షటిల్ ఆడాలి, ఎక్కడ నేర్పిస్తారో ఏంటి తెలియదు. అలాగా ఇక్కడ ఒక సరైన రాజమండ్రి సిటీలో లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న రఫీకి, మన ఉమాకి అండ్ కోటాకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఇలా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి టోర్నమెంట్ ఆడించడం అన్నది చాలా గొప్పతనం. ఎవరు కూడా రాజమండ్రిలో ఇలాంటి టోర్నమెంట్ కంటిన్యూస్గా ఒక డిసిప్లిన్డ్ వేలో కండక్ట్ చేస్తున్న తీరు ఎక్కడా చూడలేదు. అది జరుగుతుంది కేవలం మన మున్సిపల్ కాలనీలోనే. సో మున్సిపల్ కాలనీ యూత్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు యూత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ యూత్ని బాగు చేయాలంటే ఒక స్పోర్ట్స్ ఒక్కటే కారణం అవుతుంది ఎప్పుడు కూడా. ఏ ఒక్క స్పోర్ట్స్ మెన్ కూడా వేరే అవిగేషన్స్ కానీ ఏవి పెట్టుకోడు. బాంబే సూపర్ కింగ్స్ ఈ సీజన్ 10 బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు 11th సీజన్స్కి కంగ్రాట్స్ ఫైనల్ ఎక్కినందుకు. అలాగే మా యాంబే కూడా ఫైనల్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కప్పు కొడుతుంది అంటున్నాం యాంబే, ఎవరు కొట్టినా మాకు ఆనందమే. ఇవాళ మన కప్పు నెగ్గినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చారన్నది ఈ సీజన్ సంబంధించి ప్రతిసారి కూడా వీళ్ళు మంచి యాక్టివ్గా ఆడటం, మళ్ళీ జనాలను గ్యాదర్ చేసుకోవడం, పొద్దున 6-6:15 కల్లా వచ్చి గ్యాదర్ చేసుకొని
ఆర్గనైజ్ చేసి టీం నడుపుతున్న ఇలా అందరికీ కూడా క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో 9 మంది 9 టీంలు ఆడినాయి. 9 టీంల క్యాప్టెన్లు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకు తెలియపరుచుకుంటున్నాను. అంతేకాకుండా ముందుగా ఒక కాలనీకి సంబంధించి ఒక విషయం ఏంటంటే వీళ్ళందరికీ యూత్కి కూడా అందరికీ తెలవాలని చెప్తున్నాను. మనకి విశ్వేశ్వరరెడ్డి గారికి మనకి బ్రిటిష్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్వచ్ఛ భారత్ అన్నది మోడీ గారు పెట్టింది. స్వచ్ఛంగా ఈయన సేవలు అందించి రాజమండ్రికి కొన్ని ఏరియాల్లో సేవలు గోదావరి సంబంధించి అది ఏదైతే వ్యర్థం అయితే వస్తున్నాయో అవన్నీ కూడా తీయించడం, వీళ్ళ కాలేజీ సంబంధించి అన్నీ కూడా, అదే కాకుండా కొన్ని ఏరియాల్లో శుభ్రం పరచడం కూడా జరుగుతుంది. దాని వాసవి ఇంటర్నేషనల్ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ పోటీ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V2015 ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్లకూరి VPRS ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక JN రోడ్డులో ఉన్న SP ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ 14 దేశాలలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని జిల్లాలలోనూ సేవలందిస్తుందన్నారు. కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఒక చోటికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య పోటీ నిర్వహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ V2015 ఏ కాళ్లకూరి KVPRS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిక్ట్ గవర్నర్గా పదవి చేపట్టినప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాల ద్వారా నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించామన్నారు. ఈ సంవత్సరం సభ్యులను ఉత్సాహపరిచేందుకు మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ గలాటా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్, ప్రాజెక్ట్ చైర్పర్సన్ గ్రంథి సుజాత, వి సునంద, CH ప్రసన్నలక్ష్మి, K శాంతి, వి అరుణ, వై సీతా మహాలక్ష్మి, పి సంతోషి, ఎస్ సీత, ఎస్ ఉషా, ఎన్ వీరలక్ష్మి, ఎం సుధా, డి నాగమణి, వి లైలా, ఆర్ రత్నకుమారి, జి బాలాదేవి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నృత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215 నుంచి ఈ కపుల్స్ గలాటా అనే కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా జిల్లా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా హుషారుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ముందుండడానికి మా పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తున్నాం. 2019లో ఇలాగే నా టెన్యూర్లో సేమ్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు నాకు వైస్ గవర్నర్ కింద ఉన్న మా ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఈనాడుగా కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన మూమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్తో సమానంగా వేరేలా కనుకోకండి, ఇంటర్నేషనల్తో సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా అంటే మా ఇంటర్నేషనల్ పైనుంచి చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి. అటువంటి సబ్సిడీని జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సరిసమానంగా మా గవర్నర్ గారు కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. జై జై వాసవి. మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V215A మరి జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఫ్యామిలీ గలాటా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి 1962లో 62 సంవత్సరాలైంది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి. మరి ఈ సంస్థ మరి సుమారు 1800 క్లబ్బులు 14 దేశాల్లో 31 జిల్లాలో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజిల్లుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. సమాజంలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మరి ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్ అనే 3 ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే వేలాది మందితోటి నిర్వహిస్తూ ఉంది. స్థానిక ప్రకాశం నగర్లో ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఉన్న బుక్ బ్యాంక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు KVP రామచంద్రరావు ఆదివారం సందర్శించారు. ఆయనను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘనంగా స్వాగతించారు. ధర్మంచర కమ్యూనిటీ హాల్లో బుక్ బ్యాంక్ నిర్మాణానికి KVP రామచంద్రరావు తాను రాజ్యసభ సభ్యుడిగా ఉండగా
నిధులు కేటాయించినట్లు ఉండవల్లి తెలిపారు. ఆయన ఇప్పటి వరకు ఈ బుక్ బ్యాంక్ సందర్శనకు రాలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనను ఆహ్వానించిన ఉండవల్లి ధర్మంచర బుక్ బ్యాంక్ మొత్తం తిప్పి చూపించారు. నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, అరిగెల అరుణకుమారి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంకం గోపి, కంబాల చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బండారు మధు, వైసీపీ నాయకుడు నక్కా శ్రీ నగేష్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. కేవీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ దుశ్శాలువ కప్పి చిరు సత్కారం చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో ఈ నెల 4వ తేదీ మంగళవారం కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎం యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్తో కలిసి కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ మొత్తం ఈవీఎం ఓట్లు లెక్కింపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 98 టేబుల్స్, 116 రౌండ్స్, అసెంబ్లీ నియోజకవర్గం కోసం 98 టేబుల్స్, 116 రౌండ్స్ మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకులు కౌంటింగ్ ప్రక్రియని మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. గుర్తింపు కార్డులో లేని వారిని నన్నయ్య యూనివర్సిటీలోకి అనుమతించడం జరగదని, ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరపున జూన్ 4న ప్రతిపాదించే కౌంటింగ్ ఏజెంట్స్ వివరాలు ఇవ్వమని ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. వారికి సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా గుర్తింపు కార్డులు, అధికారిక లేఖలు, వారి సంతకాల నిర్ధారణ చేయనున్నట్లు తెలిపారు. కొవ్వూరు అభయాంజనేయ స్వామివారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాధిక దంపతులు దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించాలని కోరుకున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిట్టూరి అన్నవరం అడ్డగర్ల వీరస్వామి ఆహ్వానం మేరకు కొవ్వూరు మెరక వీధిలో ఉన్న అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించి తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, కొవ్వూరు రామ సొసైటీ అధ్యక్షులు రవీంద్ర, పిక్కి శ్రీను, కొవ్వూరు గౌరవ అధ్యక్షులు నగలపాటి శ్రీను, మైపాల రామాబాబు, జిల్లా అధికార ప్రతినిధి గంధం సాయి, అడ్డూరి సుబ్బారావు, నేతల వెంకటేష్ తదితరులు ఉన్నారు. ప్రజాభీష్టం పేరుతో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ విధంగా పాలన సాగిస్తే మేలు జరుగుతుందన్న అంశాలపై రిటైర్డ్ ఆర్డీఓ, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర రూపొందించిన బుక్లెట్ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవిష్కరించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తక రచయిత మారిశెట్టి జితేంద్రతో కలిసి ఈ ప్రజాభీష్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం ఆర్డీఓగా గెయిల్, ఓఎన్జీసీ వంటి సంస్థల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన జితేంద్ర రూపొందించిన ఈ పుస్తకంలో చాలా విలువైన సమాచారం ఉందన్నారు. 10 నిమిషాల్లో చదివితే పూర్తయ్యేలా ఈ పుస్తకాన్ని రాశారని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి ప్రోత్సహించాలని కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ పుస్తకంలోని 48 అంశాలను అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ఆయన వెంట సీనియర్ పాత్రికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ కూడా ఉన్నారు. ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఈయన ఆలోచనలు, రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ప్రజాభీష్టం అనే పేరుతోటి ఒక చిన్న బుక్లెట్, ఇట్స్ లైక్ జితేందర్ మేనిఫెస్టో. దీని పేరు జితేందర్ పరిచయం చెప్పండి. ఇది అందరూ చాలా ఒక 10 minutes రీడింగ్ అంతే, అందరూ చదవలసినటువంటి బుక్ ఇది. ఎందుకంటే ఏ గవర్నమెంట్, ఏ పార్టీ, ఏ ఫిలాసఫీ, ఏ ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ రకంగా చేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో జితేందర్ మేనిఫెస్టో దీన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ జితేందర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 400 లొకేషన్స్లో అందుబాటులోకి రానున్న 4G సేవలు, బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం వెల్లడి. క్రీడలతో యువతకు శారీరక, మానసిక ఉల్లాసం, రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టీకే. సమాజ సేవలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుళ్ల రామకృష్ణ.
ధర్మంచర కమ్యూనిటీ హాల్ను సందర్శించిన కేవీపీ స్వాగతం పలికి సత్కరించిన మాజీ ఎంపీ ఉండవల్లి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.